హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీ నుంచి ఏంటంటే మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇండియన్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. పోస్ట్ వచ్చేసరికి మనకి సెక్షన్ కంట్రోలర్స్ అనమాట ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026కి సంబంధించి ఈసారి అయితే మనకి 119 వేకెన్సీస్ అయితే నోటిఫై చేశారు. లాస్ట్ ఇయర్ అయితే దాదాపుగా 400 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇదేంటంటే ప్రస్తుతానికి టెంటేటివ్ అనమాట. ఇవన్నీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. తర్వాత మీరు చూసుకుంటే కనుక సెంట్రల్ రైల్వేలో ఒక 8 ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 6 ఉన్నాయి, ఇంకా ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 17 ఉన్నాయి, ఈస్టర్న్ రైల్వే 7, నార్త్ సెంట్రల్ రైల్వేలో 2 ఉన్నాయి, ఇంకా నార్త్ ఈస్టర్న్ రైల్వే 5 ఉన్నాయి, ఇంకా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 6 ఉన్నాయి, ఇంకా నార్థర్న్ రైల్వేలో 8 ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే ఇంక్లూడింగ్ మనకి ఈస్ట్ కోస్ట్ ఏదైతే దాన్ని అన్నీ కూడా కలుపుకొని ఒక 5 దాకా ఉంటాయి అన్నమాట. ఇంకా కూడాను ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒక 2 ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఇలాగ మనకి జోనల్ రైల్వే అన్ని జోన్స్లో కూడా దాదాపుగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ జోన్కి అప్లై చేయొచ్చు, అయితే ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మనకి అప్లికేషన్ ప్రాసెస్ దాన్ని చూజ్ చేసుకొని మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే మనకి ప్లస్ మనకి ఏంటంటే ఏజ్ అనేది లాస్ట్ టైం మనకి 20 to 33 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఓబీసీ ఎన్సీ లెవెల్కి వచ్చేసరికి 20 to 36 ఇయర్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 20 to 39 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా చూసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏంటంటే మనకి ఎనీ డిగ్రీ అనమాట. మన ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే ఒక చిన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. దాదాపుగా అన్ని మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 0.3 అంటే 1/3 అనమాట. అంటే 0.33 మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి తీసేయడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇంకా ఫీజు విషయానికి సంబంధించి యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మొదట అయితే 500 రూపీస్ పే చేయాలి. తర్వాత ఏంటంటే మీరు 100 రూపీస్ వాళ్ళు తీసుకొని 400 రూపీస్ మీ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత సిబిటీ అయిపోయిన తర్వాత మీకు 400 రూపీస్ బ్యాక్ వస్తాయి. అంటే 100 రూపీస్ మాత్రమే ఫీజు అనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అలాగే ఇతర పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఈబీసీ క్యాండిడేట్స్ ఎక్సర్వీస్ వీళ్ళందరూ కూడా అలాగే మరి ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడాను మొదట ఏంటంటే 250 రూపీస్ పే చేయాలి. సిబిటీ అయిపోయిన తర్వాత టోటల్ 250 రూపీస్ అయితే మీకు వెనకైతే వస్తాయి అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా నో ఫీజు అనమాట. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ 100 రూపీస్ మాత్రమే లాస్ట్లో మీకు ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్లస్ ఇదైతే మనకి లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇలాగ నోటిఫికేషన్ వచ్చింది అనమాట. ఇది అప్పుడైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి rrb.apply.gov.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు కనుక గతంలో అకౌంట్ ఉంటే ఇక లాగిన్ అని ఉంటుంది. ఇక 2 వేస్లో మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, అలాగే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకేంటంటే మీకు ఫీజు బ్యాక్ రావడం కోసం అయితే ఇప్పుడు కొన్ని రూల్స్ అయితే మార్చారు అనమాట. మీకు తప్పనిసరిగా ఏంటంటే ఆధార్ సీరియడ్ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. ప్లస్ మీరు కనుక ఆ యొక్క ఫీజు సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో రిఫండ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ దగ్గర మీరు ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆ యొక్క సీరియడ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని వరుసగా వస్తాయి. దాంట్లో నుంచి మీకు దేంట్లో అయితే పడాలనుకుంటున్నారో ఫీజు అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. గతంలో అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడైతే లేదనమాట. ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఇస్తే దాని సీరియడ్ ఏదైతే ఉన్నదో దానికి ఏదైతే అకౌంట్ మ్యాప్ అయ్యిందో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కాబట్టి మీకు కనుక ఈ యొక్క ఆధార్ సీరియడ్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఆ యొక్క బ్యాంక్కి వెళ్ళి మీరు దానిని ఆధార్ కార్డుని మీరు అక్కడ మ్యాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆధార్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు దాన్ని మ్యాప్ అయితే చేసుకోవచ్చు అనమాట అకౌంట్ని.